ఉన్నత చదువులు పూర్తి చేసినా ఉద్యోగ అవకాశాలు లేక తమ భవిష్యత్తుపై నిరాశ నిస్పృహలతో ఉన్న వేలాది మంది యువతకు ఇది నిజంగా శుభవార్త. సొంతూరుని కన్నవారిని వదిలి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వారు కోరుకున్న ఉద్యోగం కోరుకున్న వేతనంతో దొరికితే అంతకు మించిన అదృష్టం ఏముంటుంది? ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ఖమ్మం జిల్లా యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో జిల్లాలో ఐటీ హబ్ ఫేజ్ 2 విస్తరణకు శ్రీకారం చుట్టారు. బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ డిగ్రీ వంటి ఉన్నత చదువులు చదివిన వేలాది మంది యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక భవిష్యత్తు అగమ్య గోచరంగా మారి దిక్కుతోచని స్థితిలో మానసికంగా కుంగిపోతున్నారు. ఉపాధి కోసం ఉన్న ఊరును కన్నవారిని వదిలి దూర ప్రాంతాలకు వెళ్లి అక్కడ వచ్చే అరకొర వేతనంతో బ్రతకలేక కుటుంబ సభ్యులకు అండగా నిలబడలేక అల్లాడిపోతున్నారు. ఇటువంటి పరిస్థితిలో ఉన్న యువతకు ఉన్న ఊరిలోనే కన్నవారి కళ్ల ముందే తాము కోరుకున్న ఉద్యోగం వేతనం లభిస్తే అంతకంటే వరం మరొకటి ఉండదు. అలాంటి కలను సాకారం చేసేందుకు సొంత జిల్లా యువతకు ఉపాధి కల్పించేందుకు మంత్రి తుమ్మల శ్రీకారం చుట్టారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించి ఖమ్మంలో ఐటీ హబ్ విస్తరణకు నిధులు కేటాయింపు చేయించారు. గతంలో మంత్రి తుమ్మల చొరవతో 27 కోట్లతో నిర్మించిన ఐటీ హబ్ లో సుమారు 2,000 మంది యువత ఉద్యోగాలు చేస్తున్నారు. హైదరాబాద్ తర్వాత ఖమ్మంలో ఐటీ రంగం అభివృద్ధి చెందుతోంది. ఐటీ కంపెనీలు ఖమ్మం వైపు చూస్తున్నాయి. ఎన్ఆర్ఐలు సైతం ఖమ్మంలో ఐటీ కంపెనీలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్ ఖమ్మంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నారు. ఖమ్మంలో ఐటీ హబ్ విస్తరణతో పాటు కొత్తగా వచ్చే ఐటీ కంపెనీలకు సౌకర్యాల కల్పన, వసతి, ప్రత్యేక రాయితీలపై సీఎం రేవంత్ రెడ్డి ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో ఇప్పటికే చర్చించారు. దీనికి ప్రభుత్వ పెద్దలు కూడా అంగీకారం తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో ఖమ్మంలో ఎవరూ ఊహించని రీతిలో ఐటీ కంపెనీలు రాబోతున్నాయని, వేల మంది యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నామని తుమ్మల యుగంధర్ చెబుతున్నారు. ఖమ్మానికి ఐటీ హబ్ ఫేజ్ 2 కూడా తీసుకురావడం జరుగుతుంది తుమ్మల గారి నాయకత్వంలో. దీనికి సంబంధించి శ్రీధర్ బాబు గారి ద్వారా ఆల్రెడీ దానికి కావాల్సినటువంటి అన్ని కార్యాచరణలు జరిగిపోయినాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే మంత్రి గారి సమక్షంలో దాన్ని ఇనాగ్రేషన్ చేయబోతున్నాం. శంకుస్థాపన చేసుకొని ఈ 2-3 సంవత్సరాల్లోనే దాన్ని కంప్లీట్ చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఖమ్మం పట్టణంలో ఇప్పటికీ 5 కంపెనీలు ఐటీ హబ్ నుంచి పనిచేస్తున్నాయి. మిగతా 10-15 కంపెనీలు ఖమ్మం పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ఐటీ సర్వీసెస్ అందిస్తున్నాయి. వాళ్ళందరికీ అనుగుణంగా వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి సెక్యూరిటీ కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం కోసం ఒక గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోవడం కోసం ఈ విజిట్ తీసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ ఈరోజు 2,000 మంది ఉన్నారు ఖమ్మం పట్టణంలో. రాబోయే 3 సంవత్సరాల్లో కనీసం 5 నుంచి 10,000 మందిని ఐటీ హబ్స్ ప్రొఫెషనల్గా తయారు చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. యుగంధర్ తన స్నేహితులతో కలిసి ఎన్ఆర్ఐలతో మాట్లాడి వారిని ఒప్పించి ఖమ్మంలో ఐటీ కంపెనీలు స్థాపించే విధంగా కృషి చేస్తున్నారు. ఐటీ హబ్ విస్తరణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. యుగంధర్ నిరంతరం ఈ విస్తరణ పనులను స్వయంగా పరిశీలించి వేగం పూర్తి చేయించేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఐటీ హబ్ లో ప్రకాష్ ప్రాజెక్ట్స్ చైర్మన్, ప్రముఖ ఎన్ఆర్ఐ ప్రకాష్ బత్నిని నిర్వహిస్తున్న టెక్స్కై సంస్థలో 500 మంది స్థానిక యువత ఉద్యోగాలు పొందారు. ఈ నెక్స్ట్ 10 years ప్లాన్ ఆఫ్ ఐటీ ఖమ్మంకి ఏంటి చూస్తే మీకు ఆల్మోస్ట్ 2,000 పీపుల్ ఉందండి. 2,000 మంది ఎంప్లాయీస్ ఖమ్మం నుంచి అన్ని కంపెనీస్ కలిపి రిమోట్ అయితే ఎనీ లొకేషన్ నుంచి పనిచేసే వాళ్ళు అయితే ఖమ్మంలోంచి 2,000 మంది దాకా పనిచేస్తున్నారు. దిస్ ఇస్ క్రియేటింగ్ ఎ రెవెన్యూ ఆఫ్ 25 crores per annum. సో 25 కోట్ల డైరెక్ట్ శాలరీస్ ఖమ్మం టౌన్లో ఐటీ ద్వారా క్రియేట్ అవుతున్నాయి. ఇది మనం 5 సంవత్సరాల క్రితం ఎవరు అనుకోలేదు ఇంత వస్తుంది. ఇది 50 నుంచి 75 కోట్లకి వెళ్ళే అవకాశం ఉంది నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో. బయట కూడా చాలా కంపెనీస్ వచ్చాయి. సో మేము కూడా ఐటీ హబ్ బయట కూడా స్పేస్ తీసుకుని చేసుకుంటున్నాము. మా రిక్వెస్ట్ ఫర్ ద గవర్నమెంట్, మా రిక్వెస్ట్ ఫర్ ద కరెంట్ గవర్నమెంట్ అండ్ కరెంట్ మినిస్టర్స్ గారు, అందరూ 3 మినిస్టర్స్కి మా రిక్వెస్ట్ ఏంటి అంటే, అండ్ స్పెషల్లీ ఫర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర గారు, ఈ త్వరితగతిన నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఐటీ హబ్ని కొంచెం కంప్లీట్ చేసి దీని తర్వాత నెక్స్ట్ 10 సంవత్సరాల ప్రణాళిక ఉంటే మనకి మంచిదని. ఐటీ హబ్ విస్తరణతో పాటు ఐటీ హబ్ ఫేజ్ 2 పూర్తి చేసి తమకు అవకాశం కల్పిస్తే తమ సంస్థ నుంచి రాబోయే 5 ఏళ్లలో ఖమ్మంలో ఉన్న స్థానిక యువతకు వివిధ హోదాలలో 5,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని టెక్స్కై సీఈఓ స్వాతి బత్నిని తుమ్మల యుగంధర్లకు తెలిపారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువులు పూర్తి చేసి నేరుగా తమ వద్దకు వస్తే వారికి అవసరమైన స్కిల్స్ నేర్పించి తామే ఉద్యోగాలు ఇస్తామని స్వాతి బత్నిని హామీ ఇచ్చారు. ఖమ్మం మాకు చాలా స్పెషల్. నేను మా హస్బెండ్ ప్రకాష్ బత్నిని, వీఆర్ బోత్ ఫ్రమ్ ఖమ్మం. సో మేము ఖమ్మంలో చదువుకున్నాము.
గ్రాడ్యుయేషన్ అంతా మరి ఖమ్మంలోనే అయింది. సో మాకేంటంటే ఎంప్లాయ్మెంట్ ఖమ్మం పిల్లలకి ఇవ్వాలి, ఫ్రెషర్స్కి ఇవ్వాలి అనే ఇంటెన్షన్తో మేము 10 years బ్యాక్ స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసినప్పుడు వీఆర్ జస్ట్ 15 to 20 ఎంప్లాయీస్, బట్ నౌ లైక్ 2025 వీఆర్ ఆల్మోస్ట్ 300+ ఎంప్లాయీస్. అవర్ గోల్ ఈస్ లైక్ 1000+ ఎంప్లాయీస్ని ఇవ్వాలి అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. సో స్టూడెంట్స్ ఇక్కడ నుంచి ఖమ్మం పిల్లలు అంటే ఏదో టౌన్ కదా, సో ఖమ్మం పిల్లలు ఎలా ఉంటారు అని అనుకోవడానికి లేదు. చాలా బెస్ట్ స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ. స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి పిల్లలు మీరు చూస్తే. సో వీఆర్ డెఫినెట్లీ 1000+ గోల్ రీచ్ అవుతామని అనుకుంటున్నాం అప్కమింగ్ 5 years. ఖమ్మం నడిపొడ్డుని ఐటీ హబ్ ఫేజ్ 2 కూడా ఉండే విధంగా ఇప్పటికే స్థల సేకరణపై జిల్లా అధికారులతో మంత్రి తుమ్మల చర్చించారు. ఏ ప్రాంతంలో ఫేజ్ 2 వస్తే నగరంలోని యువతకు మేలు జరుగుతుందనే దానిపై తుమ్మల అధికారులతో మాట్లాడి ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ఇప్పటికే సత్తుపల్లి, మధిర, వైరా, ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాలకు చెందిన యువతీ యువకులు ఖమ్మంలోని ఐటీ కంపెనీలలో ఉద్యోగాలు పొందారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతా వంటి నగరాలలో ఏ ప్యాకేజీతో, ఎంత జీతంతో అయితే ఉద్యోగాలు చేస్తున్నారో అదే ప్యాకేజీతో, అదే శాలరీతో ఖమ్మంలో యువత ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంతకాలం మెట్రో నగరాలకే పరిమితమైన ఐటీ రంగం జిల్లాలకు విస్తరించటం, తద్వారా ఐటీ ఉద్యోగాలు రావడం పట్ల యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా లైక్ చాలా మంచిగా ఉంటుంది. మోస్ట్లీ స్పెషల్లీ ఫర్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఎన్విరాన్మెంట్ ఈజ్ లైక్ టూ ఫీమేల్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనమాట. మనకి సీఈఓస్ కూడా ఫీమేల్ ఎంప్లాయీస్కి మంచిగా సపోర్ట్ చేస్తారు. అండ్ ఐటీ హబ్ కూడా సర్కిల్లో ఉండడం వల్ల ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది ఎవరికి అవ్వదు అనమాట. సో దట్ ఈస్ అ వన్ బిగ్ పాయింట్. అండ్ అడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయి. శాలరీస్ కూడా అందరికీ మంచిగా హైదరాబాద్లో అండ్ బెంగళూరులో వచ్చినట్టు శాలరీస్ కూడా వస్తున్నాయి. సో ఐటీ హబ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇట్ హ్యాస్ బికమ్ అ సింబల్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ద ఎంప్లాయీస్ ఇన్ అవర్ హోమ్ టౌన్. మంత్రి తుమ్మల ముందు చూపుతో ఖమ్మంలో ఉన్నత విద్యను అభ్యసించిన యువతకు ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఖమ్మం ఐటీ హబ్ లో టాస్క్ సెంటర్ను ఏర్పాటు చేసి ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువతీ యువకులకు వృత్తి నైపుణ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఇది ఇంజనీరింగ్ విద్యార్థులకు, స్థానిక యువతకు ఒక గొప్ప వరం. దీని ద్వారా ఖమ్మం జిల్లా యువత ఇకపై ఉద్యోగం కోసం ఉన్న ఊరును వదిలి వెళ్లాల్సిన అవసరం లేకుండా కుటుంబానికి అండగా ఉంటూ ఉన్నతమైన జీవితాన్ని గడపవచ్చు.